శ్రీకృష్ణ శరణం మమ. సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధామృతమయ పురుషం బృందావనం. ఈ దివ్యమైనటువంటి వేణుగానంతో లోపల ఒక సచ్చిదానందమయమైన పురుషుడున్నాడు అని బృందావనం సూచిస్తున్నది. ఇది ఎలా ఉన్నది అంటే, ఉపనిషత్తులు పరమాత్మతత్వాన్ని సూచిస్తాయి. ఎందుకంటే మాటలకు భగవంతుడు దొరకడు, మాటలు సూచనలే తప్ప మాటలే మాధవుడు కాడు. అందుకు మాటల ద్వారా సూచించబడతాయి. అలాగే బృహదారణ్యాది ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మంత్రములు అనబడే వాక్కులు అది పరమాత్మను సూచిస్తాయి. ఇక్కడ సుందరతరమైనటువంటి వంశనాదము ఎవరిని సూచిస్తున్నది అంటే, స్వానంద బోధామృతమయ పురుషం సంసూచిత. స్వానంద అంటే ఆత్మానందము అని అర్థం. ఆత్మానందము, బోధ అంటే జ్ఞానము, ఇక అమృతము అంటే శాశ్వతము, సత్ అనర్థం. ఇలాగా అమృతం అంటే సత్, బోధ అంటే చిత్, స్వానందం అంటే ఆనందం తీసుకుంటే సచ్చిదానందం అనర్థం. సచ్చిదానందమయుడైన పరమపురుషుని వంశీనాదము ద్వారా సూచిస్తూ ఈ బృందావనము నాకు బృహదారణ్యముగా గోచరిస్తున్నది. ఉన్నత శాఖాగ్ర పరానంద నిర్ణయ రసపూర ఫలభారం పుణ్యవతాం అతి రమణీయం అమరేంద్రవర్ణిత భూమపదం భవపారం బృందావనం. బృందావనం ఎంత గొప్పగా ఉన్నదంటే, ఉన్నత అంటే ఎత్తైనటువంటి శాఖాగ్రములు అనగా కొమ్మల యొక్క కొనలు, ఆ కొనల్లో పళ్ళు ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయంటే, ఈ పళ్ళల్లో ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి రసం ఉన్నది అని ఆ పళ్ళే వాటి ఉనికితోనే చూపిస్తున్నాయి. అయితే ఇది వేదాంతపరంగా చూస్తే ఉన్నత శాఖాగ్ర అనే మాటకు అర్థం ఏంటంటే, శాఖలు అంటే వేద శాఖలు అని అర్థం. వేద శాఖల్లో వాటికి ఉపనిషత్తులని పేరు. చెట్టుకి పైన కొమ్మలున్నట్లు వేదములనే చెట్టుకు పైన వేదాంతములు ఉన్నాయి ఆ ఉపనిషత్తులు అంటే. అందులో రకరకాల భాగములు కనబడతాయి. శాఖలు అనగా భాగములు. అలాగే ఉపనిషత్ భాగములలో నిర్ణయింపబడుతున్నది ఏంటంటే పరానంద నిర్ణయం. పుణ్యవతాం అతిరమణీయం. ఈ బృందావనము చాలా రమణీయముగా ఉన్నది. రమణీయం అంటే నిత్యనూతనము అని అర్థం. రమణీయం అనే శబ్దానికి ఎప్పుడూ ఆనందకరమైనటువంటి అనుభవం నిత్యనూతనంగా ఉండాలి. అలాంటి నిత్యనూతన ఆనందాన్ని కలిగించే లక్షణాన్ని రమణీయం అంటారు. అలాంటి రమణీయమైనది బృందావనం. ఇది పుణ్యవతాం అతిరమణీయం. పుణ్యవంతులకి ఇది ఎంతో రమణీయమైనది అన్నారు. అంటే పుణ్యములు లేని వాళ్ళు ఈ బృందావనంలో ప్రవేశించలేరు. ఎన్నో పుణ్యముల చేత మనం ప్రవేశించగలిగాం. అలా ప్రవేశించిన పుణ్యాత్ములు ఎంత ఆనందిస్తారు. ఆనందం ఎల్లవేళలా ఉంటుంది. అమరేంద్ర వర్ణిత భూమపదం. అమరేంద్రులు కూడా వర్ణించే భూమపదం ఇది. భూమపదము అంటే విస్తారమైన చోటు అని లౌకిక అర్థం. కానీ ఇవన్నీ కూడా వేదాంతార్థములు కదా. అందుకు రెండో అర్థం చూడాలి. భూమము అంటే పరమాత్మ, భూమపదం అంటే పరంధామము అనర్థము, పరమాత్మ యొక్క స్థితి అనర్థం. అమరేంద్ర వర్ణిత, అమరేంద్రులు వర్ణించేది అంటే దేవతలు కూడా పొగడేటువంటి పరమాత్మ యొక్క స్థానం ఇది. భవపారం, సంసారానికి ఆవలి ఒడ్డు వంటిది ఇది అన్నారు ఇక్కడ. ఎందుకంటే సంసారం అంటే జనన మరణ రూపమైనటువంటి ప్రవాహం, దానికి ఆవలి ఒడ్డుట. ఒడ్డుకు వెళ్తే ఇంక ప్రవాహం లేదు. అది పరంధామము, అది కైవల్యపదము. కైవల్యపదమే భవపారం, సంసారానికి ఆవలి ఒడ్డు. కనుకనే బృందావనం ఎలా ఉన్నదంటే పుణ్యాత్ములకు ఎంతో ఆనందం కలిగించుతూ, అమరేంద్రుల చేత కూడా పొగడబడుతూ సంసారానికి ఆవలి గట్టువలే ఉన్నది. అంటే బృందావనం ఎంత గొప్పదంటే దేవతలు కూడా దాన్ని కీర్తిస్తూ ఉంటారు. పుణ్యాత్ములు మాత్రమే అక్కడ చేరగలుగుతారు. అక్కడికి చేరేరా ఇక మరి సంసారంలో పడరు. అందుకే భవపారం అది. మునివర పరిసేవితం. మునివరులు అంటే మునుల్లో కూడా శ్రేష్ఠులైన వారు పరిసేవితం. వాళ్ళు చాలా గొప్పగా సేవించుకుంటారట. సేవితం అంటే సరిపోతుంది, మరి పరిసేవితం అని ఎందుకన్నారంటే పరిపూర్ణ స్థితి కోసం పరి అని చెప్పారు ఇక్కడ. మునివరులు బాగా సేవిస్తారు ఈ దివ్యమైనటువంటి బృందావనాన్ని అని. అనగా మునులు అనగానే ఆత్మతత్వాన్ని మననం చేయువారు నాకు అర్థం. మననత్వాత్మునికి ఇంకొక అర్థం ఏంటంటే మనోవికారము లేనివారు అని రెండు అర్థములు ముని శబ్దానికి ఉన్నాయి. అలాంటి మునులు మనోవికారము లేనివారు, ఆత్మతత్వాన్ని మననం చేయువారు దీనిని సేవిస్తారు. దీనిని అంటే బృందావనాన్ని, ఇంకో అర్థంలో బృహదారణ్యకాన్ని. అందుకే ఇటు రెండు వైపులు చూసుకోవాలి. ఇటు ఉపనిషత్ పరంగా, ఇటు బృందావన పరంగా రెండు అర్థాలు మనం గ్రహించాలి. అనికేత నికేతనం, చాలా చక్కటి మాట వేశారు ఇక్కడ. అనికేత అంటే ఒక చోటంటూ లేనివారు అని అర్థం. యోగులైన వారికి ఇది నా చోటు అనే మమకారం దేని మీద ఉండదు. అందుకే అనికేత స్థిరమతి భక్తిమాన్ యస్ సమే ప్రియ అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. యోగులైన వారికి అనికేతులు వాళ్ళు. నికేతం అంటే చోటు, ఇల్లు అని అర్థం. అనికేత అంటే వాళ్ళకి ఏ చోటు ఒక ఇల్లు అనేది లేదు. అంటే దారేషణ, గృహేషణ, పుత్రేషణ,
నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు అనేటువంటి మమకారాలు లేని వాళ్ళు యోగులు. అలాంటి అనికేతులైన వాళ్ళకి ఇది నికేతనం అనమాట. నికేతనం అంటే మళ్ళీ చోటు ఇల్లు అనుకున్నాం కదా. ఏ చోటు లేని యోగులకి బృందావనం చోటు అయ్యిందిట. ఎంత చక్కటి మాట ఇది. ఈ చోటు నాది అనేటువంటి మమకారం లేని వాళ్ళందరూ కూడా బృందావనానికి వచ్చి ఇది మా చోటు అనుకుంటున్నారు. అంటే ఇది మమకారం కాని మమకారం, నివాసం కాని నివాసం. ఎందుకంటే ఇది బంధించేది కాదు, ఇది మోక్షం, ఇది పరమపదం, ఇది మనకు స్థిరమైన నివాసం భగవంతుని యొక్క ధామమే. నిజమైన ఇల్లు, మన స్వగృహం ఏదయ్యా అంటే పరమాత్మే. ఎక్కడో బయట పని మీద వచ్చి ఒక లాడ్జిలో దిగినవాడు ఇది నా ఇల్లు కాదనుకుంటూ పని పూర్తి చేసే వరకే నేను ఇక్కడ ఉంటాను అనుకుంటూ తన ఇంటిని అక్కడికి చేరాలని ఎలా అనుకుంటాడో మనం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ఇది కేవలం ఒక వసతి కోసం ఉన్నామని తెలుసుకుని, సాధన కోసం ఇక్కడ ఉన్నామని తెలుసుకుని నిజమైన ఇల్లు ఆ పరంధామం అనుకోవాలి. అనుకునే నికేతనం, ఏ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇది స్థిరమైన పరంధామముగా ప్రకాశిస్తున్నది. అదే బృహదారణ్య జ్ఞానము, అదే బృందావన ధామము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.